చూడండి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే చిన్న ఫార్ములా యూజ్ చేసి పాస్ట్ గురించి మాట్లాడడం మీకు తెలుస్తుంది ఈ వీడియో చూస్తే. దీనికంటే ఈజీ మెథడ్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి, వర్బ్ గురించి, అడ్వర్బ్ గురించి, కంజంక్షన్స్ గురించి, ప్రిపోజిషన్స్ గురించి వీటి గురించి నేర్చుకుంటే అవే గుర్తుంటాయి తప్ప మాట్లాడడం గుర్తుండదు. మాట్లాడేటప్పుడు అవి గుర్తుకు రావు. సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ దాంట్లో ఆటోమేటిక్‌గా వస్తాయి. దాంట్లో మిస్టేక్స్ అయినా ఏమి కాదు. కానీ స్ట్రక్చర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ నేర్చుకోవాలి. సో, పాస్ట్ అనేది పెద్ద సబ్జెక్ట్. గతంలో జరిగిపోయిందంతా పాస్ట్ కదా! పాస్ట్ గురించి మాట్లాడడం ఫస్ట్ నేర్చుకుందాం. తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడడం నేర్చుకుందాం. అదొక పెద్ద సబ్జెక్ట్. తర్వాత ప్రెజెంట్ గురించి మాట్లాడడం నేర్చుకుందాం. తర్వాత రొటీన్ విషయాల గురించి మాట్లాడడం. వేరే వేరే ఫార్ములాస్‌తో వేరే వేరే సిట్యుయేషన్స్ గురించి మాట్లాడడం నేర్చుకుందాం. దీనంత ఈజీ మెథడ్ ఏది లేదు. మీకు ఇంగ్లీష్‌లో ఇదివరకు ఏమి తెలియకున్నా పర్లేదు. దీంతో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఫాలో అవ్వండి. వన్ బై వన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఫాలో అవుతూ ఉండండి. పాస్ట్ గురించి మాట్లాడడం ఎలా? పాస్ట్ అంటే ఏంటి? జరిగిపోయింది. జరిగిపోయిన దాని గురించి ఎలా మాట్లాడాలి అంటే, ఐ బాట్ ఏ కార్ యెస్టర్‌డే అని ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను చూడండి. ఎప్పుడైనా ఒక సెంటెన్స్ క్రియేట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరి గురించైనా మాట్లాడతాం. ప్రతి సెంటెన్స్‌లో ఒక వస్తువు గురించో, ఒక మనిషి గురించో మాట్లాడతాం గదా! ఆ వస్తువుని గాని, మనిషిని గాని స్టార్టింగ్‌లో పెట్టేసేయాలి. నా గురించి మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ అయిపోయింది. కార్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఫస్ట్‌లో వచ్చింది. లాస్ట్‌లో ఆబ్జెక్ట్ వచ్చేసింది. మధ్యలో ఉన్నది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే రూల్‌తో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో మళ్ళీ వినండి. అది సబ్జెక్ట్ అవుతది. నా గురించి మాట్లాడుతున్నా. వర్బ్ అంటే ప్రతి సెంటెన్స్‌లో వర్బ్ ఉంటుంది. క్రియ ఉంటుంది. పని ఉంటుంది. ఏదో పని జరుగుతుందని చెప్తుంది సెంటెన్స్. ఆ పనినే ఇక్కడ బాట్‌గా పెట్టాం. ఐ బాట్ సబ్జెక్ట్ వర్బ్. ఆబ్జెక్ట్ అంటే దేనిపైన జరిగింది? కార్ పైన ఆ యాక్షన్ జరిగింది. అది ఆబ్జెక్ట్ అవుతది. ఐ బాట్ ఎ కార్ యెస్టర్‌డే. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. అలాగే వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి అన్నా కూడా సబ్జెక్ట్‌ని కూడా మార్చుకోండి. ఐ ప్లేస్‌లో వి పెట్టుకోండి. వి బాట్ ఏ కార్ అవుతుంది. యూ పెట్టుకోండి. యూ బాట్ ఏ కార్ అవుతుంది. దే పెట్టుకోండి. దే బాట్ ఏ కార్ అవుతుంది. హీ పెట్టండి. హీ బాట్ ఏ కార్ అయింది. షీ పెట్టండి. షీ బాట్ ఏ కార్ అయింది. ఇట్ పెట్టండి. ఇట్ బాట్ ఏ కార్. సబ్జెక్ట్ మార్చుకుంటే ఎలా అండి? సెంటెన్స్ మాత్రం అదే ఎవరి గురించి చెప్పినా కూడా అలాగే ఉంటది. ఇప్పుడు వి టూ వాడాం ఇక్కడ. బైని బాట్ చేసాం. ఎందుకు బాట్ చేసాము? అంటే జరిగిపోయింది అంటే వి టూ వాడాలి. పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. నెగెటివ్ స్టేట్మెంట్ అయితే వి వన్ వాడాలి మళ్ళీ. వి టూతో సంబంధం లేదు. పాస్టే. పాస్ట్ అనగానే చాలామంది వి టూ వాడాలనుకుంటారు. కానీ పాస్ట్‌లో వి టూ ఎక్కువొస్తది. కొన్నాను అంటే ఇలా, కొనలేదు అంటే ఇట్లా వస్తది. కొనలేదు ఇది నెగెటివ్. ఐ డిడ్ నాట్ బై ఎ కార్ యెస్టర్‌డే. చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ పెట్టండి. ఐ అనే సబ్జెక్ట్. నేను నా గురించి మాట్లాడుతున్నాను. స్టార్టింగ్‌లో అదే పెట్టాలి. ఇంక బ్లైండ్‌గా వెళ్ళిపోవాలి. వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్లైండ్‌గా సబ్జెక్ట్ యూజ్ చేయండి. వెంటనే వర్బ్ పెట్టండి. డిడ్ నాట్ బై అనేది వర్బ్ అవుతుంది. కార్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మళ్ళీ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. డిడ్ నాట్ బైలో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. బై అనే మెయిన్ వర్బ్ వచ్చింది వి1. డిడ్ వాడాలో గుర్తుపెట్టుకోండి. పాస్ట్‌లో మాట్లాడేటప్పుడు ఒక యాక్షన్ జరగలేదు అంటే ఐ నాట్ బై అనం. దానికి మీనింగ్ లేదు. ఐ డిడ్ నాట్ బై ఎ కార్ యెస్టర్‌డే. ఏ వర్బ్ అన్నా ఏసుకోండి. ఐ డిడ్ నాట్ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ యెస్టర్‌డే. ఐ డిడ్ నాట్ గో టు ది యూఎస్ లాస్ట్ ఇయర్. ఇట్లా ఏదైనా వాడుకోండి. డిడ్ నాట్ బై, డిడ్ నాట్ ఈట్, డిడ్ నాట్ కమ్, డిడ్‌నింట్ అని కూడా అనుకోవచ్చు మీ ఇష్టం. సో, ఇది క్లియర్ అనుకుంటాను. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్లియర్. తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడాలన్నా కూడా మళ్ళీ అదే. ఐ ప్లేస్‌లో వి పెట్టుకోండి. వి డిడ్‌న్ట్ బై ఎ కార్ యెస్టర్‌డే. మేము కార్ కొనలేదు అవుతుంది. యూ డిడ్‌న్ట్ బై ఎ కార్ యెస్టర్‌డే. దే డిడ్‌న్ట్ బై ఎ కార్ యెస్టర్‌డే. హీ డిడ్‌న్ట్ బై ఎ కార్ యెస్టర్‌డే. షీ డిడ్‌న్ట్ బై ఎ కార్ యెస్టర్‌డే. ఇట్ డిడ్‌న్ట్ బై ఎ కార్ యెస్టర్‌డే. ఒకటి నేర్చుకుంటే అన్నీ వచ్చేసినట్టే. ఐతో నేర్చుకుంటే ఎవరి గురించి మాట్లాడాలన్నా కూడా అదే ఫార్ములా కాబట్టి వచ్చేసినట్టే. ఇప్పుడు పాజిటివ్ అయిపోయింది. నెగెటివ్ అయిపోయింది. నెక్స్ట్ క్వెషన్. అడగడం ఎలా పాస్ట్‌లో? ఇప్పుడు నేను కారు కొన్నానా అని అడగాలి. మీ గురించి మీరే అడగాలనుకోండి. స్టార్టింగ్‌లో డిడ్ పెట్టేసి మళ్ళీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. డిడ్ పెట్టుకున్నాం కదా! అది మర్చిపోండి. నెక్స్ట్ ఏం రావాలి? సబ్జెక్ట్ ఐ వచ్చేసిందా? యెస్. తర్వాత బై వచ్చేసిందా? వచ్చేసింది. వర్బ్. కార్ వచ్చేసిందా? వచ్చేసింది. ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయింది. మీరు ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి అర్థం కాకపోతే. ఇలా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్‌తో ప్రాక్టీస్ చేస్తూ చూడండి. ఏదో ఒక వర్కౌట్ చేయండి. ఒక పెన్, పెన్సిల్ పట్టుకోండి. మీరు ఎగ్జాంపుల్స్ రాయండి. మిస్టేక్స్ సరి చేసుకోండి. ఏమి లేదు ఇక్కడ. క్వెషన్‌లో ఏమొస్తది మళ్ళీ వి1 వస్తది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు డిడ్ వచ్చినా వి1 వస్తది. డిడ్ ఎప్పుడొస్తది? పాస్ట్‌లో
నెగటివిటీ గురించి ఒక పని జరగలేదు అని నెగటివ్గా చెప్పాలంటే వస్తుంది. ప్లస్ క్వశ్చన్ అడగాలంటే వస్తుంది. ఈ రెండు సందర్భాల్లో డిడ్ వస్తుంది. డిడ్ వచ్చినప్పుడు V1 వస్తుంది. అది కూడా పాస్టే. డిడ్ పాస్ట్లోనే వస్తుంది. అది వచ్చినప్పుడు V1 వస్తుంది. ఓన్లీ పాస్ట్‌లో జరిగింది అని పాజిటివ్‌గా చెప్తే మాత్రమే డిడ్ రాదు V2 వస్తది. వేరే ఎగ్జాంపుల్‌తో చెప్తా చూడండి. ఇక్కడ చూద్దాం మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్. డిడ్ వి బై ఎ కార్ యెస్టర్‌డే. ఐ ప్లేస్‌లో వి పెట్టుకోండి. మేము కొన్నామా అయింది. ఇక్కడ వి పెట్టాను చూడండి. డిడ్ యూ బై ఎ కార్ యెస్టర్‌డే? మీరు కొన్నారా? కార్ అయింది. నిన్న మీరు కార్ కొన్నారా? డిడ్ దే బై ఎ కార్ యెస్టర్‌డే? డిడ్ హి బై? డిడ్ షీ బై? డిడ్ ఇట్ బై? దీని ప్లేస్‌లో మీరు ఏదన్నా పెట్టుకోండి. బాట్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ యూఎస్‌కెళ్ళాను. ఐ వెంట్ టు ది యూఎస్ లాస్ట్ ఇయర్. వెంట్ పెట్టాను వి2. వెళ్ళలేదంటే ఐ డిడ్ నాట్ గో టు ది యూఎస్. గో పెట్టాను. వెళ్ళానా అని అడగాలంటే డిడ్ ఐ గో టు ది యూఎస్. అట్లాగే అందరికి అప్లై చేయండి. వి వెంట్ టు ది యూఎస్. వి డిడ్ నాట్ గో టు ది యూఎస్. డిడ్ వి గో టు ది యూఎస్. మేము యూఎస్‌కి వెళ్ళాం. మేము యూఎస్‌కి వెళ్ళలేదు. మేము యూఎస్‌కి వెళ్ళామా? యూ వెంట్ టు ది యూఎస్ లాస్ట్ ఇయర్. యూ డిడ్ నాట్ గో టు ది యూఎస్. డిడ్ యూ గో టు ది యూఎస్? దే వెంట్ టు ది యూఎస్. దే డిడ్ నాట్ గో టు ది యూఎస్. Did they go to the US? He went to the US. He did not go to the US. Did he go to the US? She went to the US. She did not go to the US. Did she go to the US? It went to the US. ఇట్ అంటే ఏదో అనుకోండి, వస్తువు అనుకోండి. ఎయిర్‌ప్లేన్ అనుకోండి ఎగ్జాంపుల్. ఇట్ వెంట్ టు ది యూఎస్. ఇట్ డిడ్‌న్ట్ గో టు ది యూఎస్. డిడ్ ఇట్ గో టు ది యూఎస్? అది యూఎస్‌కి వెళ్ళింది. అది యూఎస్‌కి వెళ్ళలేదు. అది యూఎస్‌కి వెళ్ళిందా? ఇలా మీరు 1,00,000 వర్బ్స్ పెట్టుకోండి. ఇంగ్లీష్ అంటే ఏదో ఉండదండి. మీరు ఏదో ఎక్కువగా ఊహించుకోకండి. ఏమీ ఉండదు ఇంగ్లీష్‌లో. మీరు ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ తెలుసుకొని, సందర్భానికి అనుసారంగా మీరు క్వెషన్స్ అడుక్కుంటూ, వేరే వాళ్ళు అడిగితే దాన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోవడం తప్ప, ఇందులో పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఇది రాకెట్ సైన్స్ కాదు. V1, V2 తెలుసుకుంటే పాస్ట్ గురించి మాట్లాడడం చేసినట్టే. దీంట్లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఒకటి వస్తదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియో దీనిపైన ఉంటుంది. చూడండి. ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ ఎలా క్వెషన్స్ అడగాలి, దీనిపైన కన్వర్జేషన్ ఎట్లా పెంచుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే చిన్న ఫార్ములా యూజ్ చేసి పాస్ట్ గురించి మాట్లాడడం మీకు తెలుస్తుంది ఈ వీడియో చూస్తే. దీనికంటే ఈజీ మెథడ్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి, వర్బ్ గురించి, అడ్వర్బ్ గురించి, కంజంక్షన్స్ గురించి, ప్రిపోజిషన్స్ గురించి, వీటి గురించి నేర్చుకుంటే అవే గుర్తుంటాయి తప్ప మాట్లాడడం గుర్తుండదు. మాట్లాడేటప్పుడు అవి గుర్తుకు రావు. సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ దాంట్లో ఆటోమేటిక్‌గా వస్తాయి. దాంట్లో మిస్టేక్స్ అయినా ఏమి కాదు. కానీ స్ట్రక్చర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ నేర్చుకోవాలి. సో, పాస్ట్ అనేది పెద్ద సబ్జెక్ట్. గతంలో జరిగిపోయిందంతా పాస్ట్ కదా! పాస్ట్ గురించి మాట్లాడడం ఫస్ట్ నేర్చుకుందాం. తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడడం నేర్చుకుందాం. అదొక పెద్ద సబ్జెక్ట్. తర్వాత ప్రెజెంట్ గురించి మాట్లాడడం నేర్చుకుందాం. తర్వాత రొటీన్ విషయాల గురించి మాట్లాడడం. వేరే వేరే ఫార్ములాస్‌తో వేరే వేరే సిట్యుయేషన్స్ గురించి మాట్లాడడం నేర్చుకుందాం. దీనంత ఈజీ మెథడ్ ఏది లేదు. మీకు ఇంగ్లీష్‌లో ఇదివరకు ఏమి తెలియకున్నా పర్లేదు. దీంతో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఫాలో అవ్వండి. వన్ బై వన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఫాలో అవుతూ ఉండండి. పాస్ట్ గురించి మాట్లాడడం ఎలా? పాస్ట్ అంటే ఏంటి? జరిగిపోయింది. జరిగిపోయిన దాని గురించి ఎలా మాట్లాడాలి అంటే, ఐ బాట్ ఏ కార్ యెస్టర్‌డే అని ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను చూడండి. ఎప్పుడైనా ఒక సెంటెన్స్ క్రియేట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరి గురించైనా మాట్లాడతాం. ప్రతి సెంటెన్స్‌లో ఒక వస్తువు గురించో, ఒక మనిషి గురించో మాట్లాడతాం గదా! ఆ వస్తువుని గాని, మనిషిని గాని స్టార్టింగ్‌లో పెట్టేసేయాలి. నా గురించి మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ అయిపోయింది. కార్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఫస్ట్‌లో వచ్చింది. లాస్ట్‌లో ఆబ్జెక్ట్ వచ్చేసింది. మధ్యలో ఉన్నది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే రూల్‌తో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో మళ్ళీ వినండి. అది సబ్జెక్ట్ అవుతది. నా గురించి మాట్లాడుతున్నా. వర్బ్ అంటే ప్రతి సెంటెన్స్‌లో వర్బ్ ఉంటుంది. క్రియ ఉంటుంది. పని ఉంటుంది. ఏదో పని జరుగుతుందని చెప్తుంది సెంటెన్స్. ఆ పనినే ఇక్కడ బాట్‌గా పెట్టాం. ఐ బాట్ సబ్జెక్ట్ వర్బ్. ఆబ్జెక్ట్ అంటే దేనిపైన జరిగింది? కార్ పైన ఆ యాక్షన్ జరిగింది. అది ఆబ్జెక్ట్ అవుతది. ఐ బాట్ ఎ కార్ యెస్టర్‌డే. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. అలాగే వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి అన్నా కూడా సబ్జెక్ట్‌ని కూడా మార్చుకోండి. ఐ ప్లేస్‌లో వి పెట్టుకోండి. వి బాట్ ఎ కార్ అవుతుంది. యూ పెట్టుకోండి. యూ బాట్ ఎ కార్ అవుతుంది. దే పెట్టుకోండి. దే బాట్ ఎ కార్ అవుతుంది. హీ పెట్టండి. హీ బాట్ ఎ కార్ అయింది. షీ పెట్టండి. షీ బాట్ ఎ కార్ అయింది. ఇట్ పెట్టండి. ఇట్ బాట్ ఎ కార్. సబ్జెక్ట్ మార్చుకుంటే ఎలా అండి? సెంటెన్స్ మాత్రం అదే. ఎవరి గురించి చెప్పినా కూడా అలాగే ఉంటది. ఇప్పుడు వి2 వాడాం ఇక్కడ. బైని బాట్ చేసాం.
ఎందుకు వాట్ చేసాము అంటే జరిగిపోయింది అంటే V2 వాడాలి పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. నెగెటివ్ స్టేట్మెంట్ అయితే V1 వాడాలి మళ్ళీ. V2తో సంబంధం లేదు. పాస్ట్ అనగానే చాలా మంది V2 వాడాలనుకుంటారు. కానీ పాస్ట్‌లో V2 ఎక్కువ వస్తది. కొన్నాను అంటే ఇలా, కొనలేదు అంటే ఇట్లా వస్తది. కొనలేదు ఇది నెగెటివ్. ఐ డిడ్ నాట్ బై ఎ కార్ యెస్టర్‌డే. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ పెట్టండి. ఐ అనే సబ్జెక్ట్. నేను నా గురించి మాట్లాడుతున్నాను. స్టార్టింగ్‌లో అదే పెట్టాలి. ఇంకా బ్లైండ్‌గా వెళ్ళిపోవాలి. వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్లైండ్‌గా సబ్జెక్ట్ యూజ్ చేయండి. వెంటనే వర్బ్ పెట్టండి. డిడ్ నాట్ బై అనేది వర్బ్ అవుతుంది. కార్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మళ్ళీ చూడండి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. డిడ్ నాట్ బైలో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. బై అనే మెయిన్ వర్బ్ వచ్చింది V1. డిడ్ వాడాలి గుర్తుపెట్టుకోండి. పాస్ట్‌లో మాట్లాడేటప్పుడు ఒక యాక్షన్ జరగలేదు అంటే ఐ నాట్ బై అనం. దానికి మీనింగ్ లేదు. ఐ డిడ్ నాట్ బై ఎ కార్ యెస్టర్‌డే. ఏ వర్బ్ అయినా ఏసుకోండి. ఐ డిడ్ నాట్ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ యెస్టర్‌డే. ఐ డిడ్ నాట్ గో టు ది యూఎస్ లాస్ట్ ఇయర్. ఇట్లా ఏదైనా వాడుకోండి. డిడ్ నాట్ బై, డిడ్ నాట్ ఈట్, డిడ్ నాట్ కమ్, డిడ్‌నిట్ అని కూడా అనుకోవచ్చు మీ ఇష్టం. సో, ఇది క్లియర్ అనుకుంటాను. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్లియర్. తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడాలన్నా కూడా మళ్ళీ అదే. ఐ ప్లేస్‌లో వి పెట్టుకోండి. వి డిడ్‌న్ట్ బై ఎ కార్ యెస్టర్‌డే. మేము కార్ కొనలేదు అవుతుంది. యూ డిడ్‌న్ట్ బై ఎ కార్ యెస్టర్‌డే. దే డిడ్‌న్ట్ బై ఎ కార్ యెస్టర్‌డే. హి డిడ్‌న్ట్ బై ఎ కార్ యెస్టర్‌డే. షీ డిడ్‌న్ట్ బై ఎ కార్ యెస్టర్‌డే. ఇట్ డిడ్‌న్ట్ బై ఎ కార్ యెస్టర్‌డే. ఒకటి నేర్చుకుంటే అన్నీ వచ్చేసినట్టే. ఐతో నేర్చుకుంటే ఎవరి గురించి మాట్లాడాలన్నా కూడా అదే ఫార్ములా కాబట్టి వచ్చేసినట్టే. ఇప్పుడు పాజిటివ్ అయిపోయింది. నెగెటివ్ అయిపోయింది. నెక్స్ట్ క్వెషన్. అడగడం ఎలా పాస్ట్‌లో? ఇప్పుడు నేను కారు కొన్నానా అని అడగాలి. మీ గురించి మీరే అడగాలనుకోండి. స్టార్టింగ్‌లో డిడ్ పెట్టేసి మళ్ళీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. డిడ్ పెట్టుకున్నాం కదా! అది మర్చిపోండి. నెక్స్ట్ ఏం రావాలి? సబ్జెక్ట్ ఐ వచ్చేసిందా? యెస్. తర్వాత బై వచ్చేసిందా? వచ్చేసింది. వర్బ్. కార్ వచ్చేసిందా? వచ్చేసింది. ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయింది. మీరు ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి అర్థం కాకపోతే. ఇలా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్‌తో ప్రాక్టీస్ చేస్తూ చూడండి. ఏదో ఒక వర్కౌట్ చేయండి. ఒక పెన్, పెన్సిల్ పట్టుకోండి. మీరు ఎగ్జాంపుల్స్ రాయండి. మిస్టేక్స్ సరి చేసుకోండి. ఏమి లేదు ఇక్కడ. క్వెషన్‌లో ఏమొస్తది మళ్ళీ V1 వస్తది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు డిడ్ వచ్చినా V1 వస్తది. డిడ్ ఎప్పుడొస్తది? పాస్ట్‌లో నెగటివిటీ గురించి. ఒక పని జరగలేదు అని నెగెటివ్‌గా చెప్పాలంటే వస్తుంది. ప్లస్ క్వెషన్ అడగాలంటే వస్తుంది. ఈ 2 సందర్భాల్లో డిడ్ వస్తుంది. డిడ్ వచ్చినప్పుడు V1 వస్తుంది. అది కూడా పాస్టే. డిడ్ పాస్ట్‌లోనే వస్తది. అది వచ్చినప్పుడు V1 వస్తది. ఓన్లీ పాస్ట్‌లో జరిగింది అని పాజిటివ్‌గా చెప్తే మాత్రమే డిడ్ రాదు V2 వస్తది. వేరే ఎగ్జాంపుల్‌తో చెప్తా చూడండి. ఇక్కడ చూద్దాం మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్. డిడ్ వి బై ఎ కార్ యెస్టర్‌డే. ఐ ప్లేస్‌లో వి పెట్టుకోండి. మేము కొన్నామా అయింది. ఇక్కడ వి పెట్టాను చూడండి. డిడ్ యూ బై ఎ కార్ యెస్టర్‌డే. మీరు కొన్నారా? కార్ అయింది. నిన్న మీరు కార్ కొన్నారా? డిడ్ దే బై ఎ కార్ యెస్టర్‌డే. డిడ్ హి బై? డిడ్ షీ బై? డిడ్ ఇట్ బై? దీని ప్లేస్‌లో మీరు ఏదన్నా పెట్టుకోండి. బాట్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ యూఎస్‌కెళ్ళాను. ఐ వెంట్ టు ది యూఎస్ లాస్ట్ ఇయర్. వెంట్ పెట్టాను వి2. వెళ్ళలేదంటే ఐ డిడ్ నాట్ గో టు ది యూఎస్. గో పెట్టాను. వెళ్ళానా అని అడగాలంటే డిడ్ ఐ గో టు ది యూఎస్. అట్లాగే అందరికి అప్లై చేయండి. వి వెంట్ టు ది యూఎస్. వి డిడ్ నాట్ గో టు ది యూఎస్. డిడ్ వి గో టు ది యూఎస్. మేము యూఎస్‌కి వెళ్ళాం. మేము యూఎస్‌కి వెళ్ళలేదు. మేము యూఎస్‌కి వెళ్ళామా? యూ వెంట్ టు ది యూఎస్ లాస్ట్ ఇయర్. యూ డిడ్ నాట్ గో టు ది యూఎస్. డిడ్ యూ గో టు ది యూఎస్? దే వెంట్ టు ది యూఎస్. దే డిడ్ నాట్ గో టు ది యూఎస్. Did they go to the US? He went to the US. He did not go to the US. Did he go to the US? She went to the US. She did not go to the US. Did she go to the US? It went to the US. ఇట్ అంటే ఏదో ఏదో అనుకోండి వస్తువు అనుకోండి. ఎయిర్‌ప్లేన్ అనుకోండి ఎగ్జాంపుల్. ఇట్ వెంట్ టు ది యూఎస్. ఇట్ డిడ్‌న్ట్ గో టు ది యూఎస్. డిడ్ ఇట్ గో టు ది యూఎస్? అది యూఎస్‌కి వెళ్ళింది. అది యూఎస్‌కి వెళ్ళలేదు. అది యూఎస్‌కి వెళ్ళిందా? ఇలా మీరు 1,00,000 వర్బ్స్ పెట్టుకోండి. ఇంగ్లీష్ అంటే ఏదో ఉండదండి. మీరు ఏదో ఎక్కువగా ఊహించుకోకండి. ఏమీ ఉండదు ఇంగ్లీష్‌లో. మీరు ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ తెలుసుకొని, సందర్భానికి అనుసారంగా మీరు క్వెషన్స్ అడుక్కుంటూ, వేరే వాళ్ళు అడిగితే దాన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోవడం తప్ప, ఇందులో పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఇది రాకెట్ సైన్స్ కాదు. V1, V2 తెలుసుకుంటే పాస్ట్ గురించి మాట్లాడడం చేసినట్టే. దీంట్లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఒకటి వస్తదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియో దీనిపైన ఉంటుంది. చూడండి. ఇంకా ఎక్కువ ఎలా క్వెషన్స్ అడగాలి. దీనిపైన కన్వర్జేషన్ ఎలా పెంచుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కీప్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.